హాయ్ అందరికీ. ఈ పాతకాలం నాటి వంకాయ పులుసు అండి. ఇది పాతకాలం నాటిదైనా ఎవర్ గ్రీన్, ఇప్పటికీ అందరికీ ఇష్టమైన పులుసు కూర వంకాయ పులుసు. చాలా ఇష్టంగా అందులో గుడ్లు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. గుడ్లకిను వంకాయ పులుసుకి అసలు సంబంధం లేదు, కానీ ఆ పులుసులో గుడ్లు నంచుకుంటూ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ పులుసు చేస్తే ములక్కాడకు కానీ వంకాయకి కానీ గుడ్లు కంపల్సరీ వేస్తా. కందకు కూడా కంద గుడ్లు పులుసు, వంకాయ గుడ్లు పులుసు, ములక్కాడ గుడ్లు పులుసు, ఇట్లా అనమాట. యాజ్ యూజువల్గా ఇట్లా తాలింపు వేసేసుకుంటాము. తాలింపు ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్త, బాగా వేగాలి, మాడకూడదు. మాడకుండా బాగా వేయించుకుంటూ ముందు పచ్చిమిరపకాయలు వేయించి తర్వాత కరివేపాకు అవన్నీ వేయిస్తాము. ఫస్ట్ ఆవాల జీలకర్ర వేసాక మిగతావన్నీ పచ్చిమిరపకాయలు వేస్తాం అన్నమాట. అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక్కసారి వేయను నేను. ముందు పచ్చిమిరపకాయలు వేస్తే పులుసు అన్నంలో కలుపుకుంటున్నప్పుడు పులుసులో ఈ పచ్చిమిరపకాయలు తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకని కొంచెం బాగా వేగాలి అని అనుకుంటాను అన్నమాట పచ్చిమిరపకాయలు. చిన్నప్పుడు మా అమ్మ వంకాయ పులుసు చేస్తే చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఎక్కువగా మా ఇంట్లో వంకాయ పులుసు కంటే వంకాయ పాలు కూర చాలా ఇంట్రెస్టింగ్గా వండేవారు. మా అత్తగారి ఇంట్లో కూడా వంకాయ కూర అంటే వంకాయ పాలు కూర, ఇంక వేరే ఏం వండడానికి వీల్లేదు. మహా అయితే గుత్తొంకాయ స్పెషల్గా చేస్తే, లేదంటే వంకాయ పచ్చడి, ఈ 3 ఐటమ్సే చేసేవారు ఎక్కువ మా అత్తగారు. మా అమ్మ వంకాయతో చాలా వెరైటీస్ చేసేవారనమాట. చాలా వెరైటీస్. భోజనాల్లో వంకాయకి చాలా ప్రాధాన్యత ఉంటుందండి. వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్య అంటే ఒక సేయింగ్ ఉంది కదా, అలాగా కూరగాయల్లో వంకాయ రారాజు కనుక ఈ వంకాయ ఎందులో వేసినా ఇమిడిపోద్ది అనమాట. ఈ వంకాయ కూరని ఏదైనా కూర వండుతూ అందులో చిన్న వంకాయ వేయచ్చు. చేపల పులుసులో ఒక వంకాయ పడేయచ్చు, అలాగే ములక్కాడ పులుసు వేసింది ఒక వంకాయ వేయచ్చు, అలాగే పప్పులో వేయచ్చు, పచ్చళ్ళలో వేయచ్చు. అట్లా ప్రతి దాంట్లోనూ వంకాయ వేసుకోవచ్చు అనమాట. అయితే ఈ వంకాయ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం వంకాయలో క్యాన్సర్ చంపేసే గుణాలు ఉన్నాయి అని చెప్పేసి ఒకటి ఈ మధ్య రీసెంట్గా వచ్చింది. పూర్వం ఏంటంటే వంకాయలో అసలు ఏ ఆరోగ్య ప్రయోజనాలు లేవు అని చెప్పేవారు అనమాట. అందుకే వంకాయ అంటే పెద్దగా నచ్చేది కాదు నాకు. కానీ ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏంటంటే వంకాయలో క్యాన్సర్ని చంపేసే గుణాలు ఉన్నాయి అనేసి ఈ యూట్యూబ్లో వచ్చిన తర్వాత, ఫోన్లే మంచిదే కదా వంకాయ అని చెప్పి వంకాయ కూడా వండడం మొదలుపెట్టాను ఈ మధ్య. అయితే ఈ వంకాయ ఏంటంటే పచ్చడి కాకుండా పాలు పోసి కాకుండా పులుసు చేస్తే బాగుంటుంది. చాలా రోజులైంది వంకాయ పులుసు చేసి, అందుకని గుడ్లేసి వంకాయ పులుసు చేస్తున్నాను అనమాట. దీంట్లో ఉప్పు పసుపు అన్నీ ముందే వేస్తాం కదా, కారం మాత్రం ముందే వేయకూడదు. తీసుకోవాల్సిన జాగ్రత్త నేను చేస్తున్నాను కదండి, సేమ్ అలాగే చక్కగా మగ్గిన తర్వాత, కొంచెం బాగా మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలన్నమాట. లేకపోతే కారం ముందేస్తే అడుగంటేస్తూ ఉంటుంది. అడుగంటేసి తొందరగా వంకాయ మగ్గదనమాట. బయట దేశాల్లో కూడా వంకాయని చాలా ఎక్కువ వాడతారండి. దుబాయ్లో అయితే ఏదో పేస్ట్ లాగా ఇస్తారు, దాన్ని ఏదో అంటారు, నాకైతే ఐడియా లేదు. అది వంకాయతో చేసిన పేస్ట్ అనమాట. అది బ్రెడ్లో పెట్టుకుని తింటారు. నేను చూశాను. వంకాయ పేస్ట్ ఒకటి స్పెషల్గా ఇస్తారు అనమాట హోటల్స్లో. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకుంటాం. చాలా సింపుల్గా చేసుకునే వంట, కానీ కొంచెం శ్రద్ధగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది బాగా పూర్వీకుల వంట. ఇప్పుడు సరిగా ఎవరు వండుతున్నారో లేదో తెలియదు, కానీ వండితే మాత్రం హ్యాపీగా గిన్నె ఖాళీ అయిపోద్ది. చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే. అది నా నమ్మకం అన్నమాట. ఈ స్థితిలోనే చింతపండు పులుసు వేసుకుంటాం. ముందే చింతపండు పులుసు నానబెట్టేసుకుంటాం. చింతపండు నానబెట్టేసుకుని పులుసు తీసి పక్కన పెట్టుకుని ఎప్పుడైతే ఈ వంకాయ ఇది చూడండి అలా మగ్గుతూ ఉంటుంది కదా, అలా మగ్గినప్పుడు మాత్రమే చింతపండు వేయాలన్నమాట అందులో. లేదంటే ముందే వేసేస్తే వంకాయలుగానే ఉంటాయి, చింతపండు పులుసు వేరేగానే ఉంటుంది. వంట చేయడం అంటే ఏ టైంలో ఏది వేయాలి,
ఏ టైంలో ప్రతిదీ ఇన్ టైంలో వేయాలన్నమాట. ఏ టైంలో ఏది వేయాలి అని తెలుసుకోవడమే వంట, సరైన వంట. అందుకంటే వేరే ఏం లేదండి. వంట చాలా సింపుల్, కొంచెం శ్రద్ధ అవసరం అంతే. శ్రద్ధ భక్తి అంటారు కదా, అట్లా అన్నమాట. చక్కగా మగ్గుతుంది వంకాయ. కొద్దిగా మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు వేసేసుకుందాం. అందుకే అంతసేపు ఉంచానమాట. ఎప్పుడు వేయాలి అనేది తెలుస్తుంది కదా, పాజ్ చేసుకుంటూ చేస్తే సరిగా తెలియదు మీకు టైము. అందుకని చెప్పి ఇప్పుడు వేద్దాం, చింతపండు పులుసు వేద్దాం. ఇప్పుడు దీంట్లో చిన్నది స్వీట్ బెల్లం కానీ పంచదార కానీ, నా దగ్గర కోకోనట్ షుగర్ ఉందన్నమాట, అది వేసాను కొద్దిగా. చింతపండు పులుపుకి విరుగుడు అనమాట బెల్లం. అదిగో కోకోనట్ షుగర్. చక్కగా సిమ్లో పెట్టి ఉడకబెడితే బాగుంటుంది. ఇది కొంచెం కరివేపాకు నలిపి వేస్తున్నాను. ఆ గుడ్లు ఉడకబెట్టి వేయించేసాను. గుడ్లు వేసుకోకపోయినా పర్వాలేదు, ఉట్టి పులుసు కూడా చేసుకోవచ్చు. ఒడియాలు అప్పడాలు నంచుకొని తినచ్చు అనమాట. లేదంటే ఒక ఆమ్లెట్ వేసుకొని తినచ్చు. ఏదో ఒకటి టేస్ట్ఫుల్గా తినాలి కదా, మంచిగా తినేది కొంచెం అన్నం ఆ కొంచెంలో మంచి రుచిగా చేసుకుంటే బాగుంటుంది కదా. దీనికి కాంబినేషన్ పప్పు అనమాట. దీనికి వంకాయ పులుసుకి కాంబినేషన్ ముద్దపప్పు చేసుకుని పక్కన తింటే సూపర్ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. లేదంటే పొడిపప్పు తాలింపు చాలా బాగుంటుంది. పొడిపప్పు తాలింపు కూడా పులుసులోకి, ఈ వంకాయ పులుసులోకి అట్లా కాంబినేషన్స్ చూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దగ్గర పడిపోయింది కొద్దిగా, ఇంకా సిమ్లో పెట్టేసి కాసేపు మూత పెట్టేస్తే కూర అయిపోయినట్లే. చూసారా ఎంత బాగా వచ్చిందో. టేస్టీ వంకాయ పులుసు. ఏం తోచకపోతే ఇలాంటి వంటలు వండుకోవచ్చు, బాగుంటుంది. అంటే హడావుడి ఏమీ లేకుండా మనమే తినాలి, ఇంకెవరో అక్కర్లేదు, ఏమీ స్పెషల్ లేదు అని అనుకున్నప్పుడు ఇలాంటి కూరలు చేసుకుంటే పాత రోజులు గుర్తు చేసుకుంటూ చక్కగా హ్యాపీగా తినేయచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you very much.